మనం పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఎన్నో కార్లను బైకులను చూస్తాం. మరి మీకు ఎప్పుడు డౌట్ రాలేదా ఆ బండ్లకు ఉన్న సింబల్ వెనక హిస్టరీ ఏమైంటుందని? చూడండి. అయితే ఫస్ట్ టాటా గురించి చూద్దాం. మనందరికీ టీ అంటే టాటా అని తెలుసు, కానీ టాటా అనే పేరు కన్నా ముందు టీ అంటే టెలికో అని పిలిచేవారు. అయితే టీకి మొత్తం 3 మీనింగ్స్ ఉన్నాయి: ట్రస్ట్, టెక్నాలజీ అండ్ ట్రావెల్. రెండవది మహీంద్రా. ఈ కంపెనీకి మొత్తం 2 లోగోలు ఉన్నాయి. కమర్షియల్ వెహికల్ కి అయితేనేమో ఈ లోగో ఉంటుంది, అండ్ కొత్తగా XUV 700, 3XO అండ్ స్కార్పియో లాంటి కార్లకైతే బటర్ఫ్లై షేప్ లో లోగో ఉంటుంది. మరి దీని మీనింగ్ ఏంటంటే రైజ్, ఇన్నోవేషన్ అండ్ గ్లోబల్ రీచ్. మూడవది మారుతి సుజుకి. ఈ కార్లకు ఎస్ అనే సింబల్ ఉంటుంది. దీని మీనింగ్ ఏంటంటే స్పీడ్ అండ్ స్టెబిలిటీ. ఎస్ అంటే మరో మీనింగ్ కూడా ఉంది, సేఫ్టీ. అదొక్కటే ఉండదు. నాలుగవది ఫోర్స్ మోటార్స్. ఫోర్స్ అంటే గుర్తుకొచ్చేది ఫోర్స్ గురుక. ఈ కారు ఉంటుంది మామ, తారును కూడా తొక్కి పడేస్తుంది. అలాంటి రేంజ్ ఈ కార్ది. ఇప్పుడు బైక్ల గురించి చూద్దాం. రాయల్ ఎన్ఫీల్డ్. పేరులోనే కాదు, బైక్ ను చూసినా దాన్ని నడిపినా ఒక రాయల్టీ మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవుతాం. అయితే మీకు ఫ్యాక్ట్ చెప్పనా? ఐచర్ కంపెనీ ఎంత మందికి తెలుసు? అది నార్మల్ గా ట్రాక్టర్స్ ని, వ్యాన్లని తయారు చేస్తుంది. అదే కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లను కూడా తయారు చేస్తుంది. హీరో ఈ బండ్ల రిలయబిలిటీకి పెట్టింది పేరు. చివరగా టీవీఎస్ అంటే తిరుకురంగుడి వెంగరం సుందరం. XL100, టీవీఎస్ జూపిటర్ అందరికీ తెలిసిందేనా. సో ఇవి మన ఇండియాలో తయారు చేసే మేజర్ ఆటోమొబైల్ బ్రాండ్స్ అండ్ వాటి లోగోస్ యొక్క మీనింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయండి.